రాహుల్ గాంధీ అడిగినట్టు కావాల్సినన్ని స్థానాలు ఇచ్చుంటే గనక ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ దీన్నైతే అంత ఈజీగా అయితే తీసిపడలేదండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్ కన్నా ముందే గ్రౌండ్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ మొత్తం సిద్ధం చేసుకున్నారు. బూత్ లెవెల్ కమిటీస్ ని స్ట్రాంగ్ చేసుకోవడము, ఇది మొత్తం కూడా చాలా చాకచక్యంగా అయితే చేసుకుని వచ్చారు. సో మోదీ 3.0 ఎలా అయితే వచ్చిందో అదే విధంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలవకుండా వచ్చిందో వాటిపై అయితే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందులో బాగా ఊరిస్తూ వస్తున్నది ఏదంటే ఈ ఢిల్లీ అండి. ఈ ఢిల్లీ కంచుకోవడం ఎలాగైనా బద్దలు కొట్టాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున వ్యూహాలు పెట్టుకున్నారు. దీనికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా బూత్ లెవెల్ గా చాలా స్ట్రాంగ్ తీసుకొచ్చారు. ఐ డోంట్ వాంట్ టు సే దట్ థింగ్. ఆ భావజాలాలు కావచ్చు, లేకపోతే వేరే కావచ్చు, భావజాలాలని తీసుకొచ్చి వాళ్ళని కొద్దిగా ఏకీకృతం చేయడము. అట్ ద సేమ్ టైమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మూలాలతో అయితే రాజకీయాల్లోకి అడుగు పెట్టిందో అవినీతి నిర్మూలన అని చెప్పేసి అప్పుడు అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లులు ఈ మొత్తం చాలా చేశారు కదా హంగామా. థీమ్ తో వచ్చినటువంటి ఈ పార్టీ ఏ విధంగా మనకి ఈ మద్యపాన కుంభకోణం ఏదైతే ఉందో, మద్యం స్కామ్, ఢిల్లీ మద్యం స్కామ్ అని చెప్పి చాలా పాపులర్, మీ అందరికి కూడా తెలిసిందే. దాని తీగలాగితే డొంకలు ఎన్నో రాష్ట్రాల్లోకి వెళ్ళినాయి. సో ఇది మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఆపరేట్ అయింది కాబట్టి, అది ఎవరు ఆపరేట్ చేశారు, వీళ్ళ నాయకులే కాబట్టి, అది ఒకంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఢిల్లీలో వాళ్ళందరూ కూడా కొద్దిగా అసహనానికి అయితే గురయ్యారు.